బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకు నేను చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చాలా చాలా బాగుంటుంది, అందరికీ తెలుసున్నదే. సో నేను డ్రై రోస్ట్ చేస్తాను, ఎప్పుడు మీకు చెప్పాను, నూనెలో నేను వేయించను. సో డ్రై రోస్ట్ చేస్తాను కాబట్టి జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు, అలాగే నువ్వులు, అలాగే వేసామా లేదా అన్నట్టు హాఫ్ స్పూన్ గసగసాలు, ఇవి వేసుకుని వేయించేసుకోవాలండి. జీలకర్ర వేసుకున్నాను, ఒక వన్ పెద్ద స్పూన్తోనే జీలకర్ర వేసుకున్నాను. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకున్నాను. ఇంకా ధనియాలు వేసుకున్నాను, ఎక్కువగా ధనియాలు వేసుకున్నాను. అలాగే ఎక్కువ నువ్వులు వేసుకున్నాను. అంటే ఒక 5 to 6 స్పూన్స్ ధనియాలు ఉంటాయి, 5 to 6 స్పూన్స్ నువ్వులు ఉంటాయి. చాలా తక్కువలో నేను గసగసాలు వేసాను, జస్ట్ ఫర్ ఫ్లేవర్. పసుపు వేసేసుకుంటాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకుంటాను. ఇంకా మినపప్పు, శనగపప్పు అలాంటివి వేయట్లేదు. జస్ట్ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ మనకి ఎక్కువ వెలివేట్ అవ్వాలి అంటే మాత్రం ఓన్లీ ఈ ఫ్లేవర్సే ఉండాలి. సో ఇది ఏమవుతుందంటే మనం చక్కగా దాచిపెట్టుకోవచ్చు కూడా, ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇది బాగా వేగిపోయాక దీంట్లో నేను వెల్లుల్లిపాయలు వేసేస్తాను. వెల్లుల్లిపాయలు వేసేసి ఉప్పు, ఎండుకారం ఒక 2 to 3 స్పూన్స్ వేసేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. అది మనకి రోస్టెడ్ పౌడర్ వెల్లుల్లి కారంగా మిగిలిపోతుంది. అది మనం వేరే వేరే రెసిపీస్లో ఒకవేళ మనం రైస్ ఐటెం చేసుకున్నా జస్ట్ ఉల్లిపాయలు వేయించేసి ఈ పౌడర్ వేసేసినా కూడా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కాబట్టి అన్నీ ఇందులోనే ఉన్నాయి కాబట్టి సో లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసుకుని రైస్ చేసేస్తే అయిపోతుంది. లేదా ఇందులోనే మీరు లవంగం, దాల్చిన చెక్క వేసేసినా కూడా అయిపోతుంది. బట్ నేను ఇది చేస్తున్నది చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కాబట్టి నేను ఇందులో వేయట్లేదు లవంగం కానీ దాల్చిన చెక్క కానీ. లేదు మీరు జస్ట్ వెల్లుల్లి కారం మంచి మసాలాతో చేసుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఈ టైంలోనే మీరు లవంగాలను మన దాల్చిన చెక్క వేసేసుకోవచ్చు. దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్నాక ఒక పౌడర్ తయారవుతుంది. ఆ పౌడర్ని మనం చక్కగా వాడేసుకోవచ్చు అనమాట. గ్రైండ్ చేసేసుకుని జస్ట్ ఉప్పు, కారం వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో తప్పకుండా మీరు ఇలా అయితే చేసుకోండి, నేను మీకు చూపిస్తున్నాను కదా. సో తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇది బాగా వేగిపోవాలండి. వేగిపోయాక మీకు పౌడర్ అయ్యాక చూపిస్తాను. ఇది బాగా వేగిపోవాలి, పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం అసలు తీయద్దు. బాగా రోస్ట్ అయిపోవాలి. మనం వేసిన ధనియాలు కానీ, ఎండుమిరపకాయలు కానీ, జీలకర్ర కానీ, నువ్వులు కానీ అన్నీ బాగా రోస్ట్ అయిపోవాలి. ఇప్పుడు లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం. మనము చేసేదే వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసేసి మరీ వేగకూడదు వెల్లుల్లిపాయలు అనేది, దాని సారం పోకూడదు కాబట్టి ఈ వేడిలో వేసేసాను, సరిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసాక మీకు చూపిస్తాను. అది చాలా చాలా బాగుంటుంది. అంటే మనకి చాలా రెసిపీస్కి బాగుంటుంది, ఇలా చిక్కుడుకాయ వెల్లుల్లి కారానికి కూడా బాగుంటుంది. సో నేను మీకు గ్రైండ్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా కారం వేసుకున్నాను, ఇంకొంచెం కారం వేస్తాను. మనం చేసుకునేది చిక్కుడుకాయ కారం కాబట్టి, చిక్కుడుకాయ వెల్లుల్లి కారం కాబట్టి ఇంకొంచెం వేసేసాను. ఉప్పు కూడా నేను తగినంత వేసాను, ఇంకా నేను వేయను, సరిపోతుందండి. దీన్ని మనం వెల్లుల్లి కారంగా చేసేసుకుంటాను. సో ఇది మాత్రం మన చిక్కుడుకాయ కూరకు అనమాట. చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. ఎప్పుడు చిక్కుడుకాయ టమాటో కూర చేస్తాను కాబట్టి ఇవాళ నేను చిక్కుడుకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను. సో ఇవన్నీ మీకు ఇందాక చూపించేశాను కాబట్టి గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, మనకి రెడీ అయిపోయింది చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. సూపర్బ్ వచ్చింది. మనం ఇది చక్కగా ఇప్పుడు కూరలో వేసేసుకుందాం, ఎంత కావాలో అంత కూరలో వేసేసుకుందాం. సో ఇలా చేసేసుకోవాలండి, చాలా చాలా బాగుంది. మీకు ఆల్రెడీ నేను మీకు చూపించాను కాబట్టి ఎలా చేసుకోవాలో అంతా చేసేసుకోండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేయించేసుకుందాం. ఉల్లిపాయలు వేగాక చిక్కుడుకాయలు వేయించేసుకున్నాక అప్పుడు మనం ఈ పౌడర్ వేద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి, జీలకర్ర వేసేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలతో పాటు నేను ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, బికాజ్ మనం చేసుకున్న దాంట్లోనే వెల్లుల్లి కారంలోనే అన్నీ ఉంటాయి కాబట్టి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ, గసగసాలు హాఫ్ స్పూన్ వేసాను, హాఫ్ స్పూన్ మెంతులు అన్నీ వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. కావాల్సిన వాళ్ళు ఏదైతే పొడి చేసుకుంటున్నామో డ్రై రోస్ట్, అందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, అలాగే 2-3 లవంగాలు వేసేస్తే మీకు ఆ ఫ్లేవర్ కావాల్సిన వాళ్ళు, లేకపోతే అసలు అవసరం లేదు. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఆ నువ్వులతోనూ, ఆ ఎండుమిరపకాయలు, ఆ ధనియాలతోనే మంచిగా వచ్చేస్తుంది. సో ఇది ఒక్కసారి వేగిపోవాలండి. కొంచెం బాగా వేగాక, కానీ మనం పసుపు వేయడానికి లేదు, వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం, తగినంత పసుపు, అలాగే కరివేపాకు వేసేసుకుందాం.
వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసేసి మనం చిక్కుడుకాయలు ఏవైతే మనం చేసి పెట్టుకున్నాం, ఇంకా మినపప్పు శనగపప్పు అలాంటివి ఏం వేయొద్దండి. మనం చేసుకున్నది వెల్లుల్లి కారంతో చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై కాబట్టి మనం తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయ వేసేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఇలా లేదా ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయ ఫ్రైని వేసేసుకోవాలి. చక్కగా బాగా కడిగేసి చేసి పెట్టుకున్నాను. సో అవి వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది. వెల్లుల్లి వేసి కారం చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో గింజలు వస్తూ ఉంటాయి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడో చిక్కుడుకాయ టమాటో అలాంటివే నేను మీకు చూపించాను కదా, ఇవాళ మాత్రం డిఫరెంట్గా వెల్లుల్లి కారం. సో ఇది ఇలా బాగా వేయించేసుకోవాలండి. ఇది టైం పడుతుందండి వేగడానికి. ఒక 2-3 విడతలు అయితే పడుతుంది. సిమ్లో పెట్టేసుకుని వదిలేశాక బాగా వేగిపోయాక అప్పుడు నేను పౌడర్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఉప్పు కారం ఇంకేం వేయక్కర్లేదు, అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇవి వేగిపోయాక ఆ వెల్లుల్లి కారం వేసేయడమే. సో వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా వేగిపోయాయో ఆ గింజలు కానీ చిక్కుడుకాయ ముక్కలు కానీ. అందుకే నేను ఎక్కడ ఇందులోనూ బాయిల్ చేసి పెట్టుకోవడం కానీ ఉడకబెట్టుకోవడం కానీ చేయను. ఇలా డైరెక్ట్గానే వేసేసుకుంటేనే చాలా బాగుంటుంది. సో బాగా వేగిపోయి ఇప్పుడు మనం వేయవలసిన అసలైన ఇంగ్రీడియంట్ నేను ఇందాక మీకు చూపించిన పౌడర్ వెల్లుల్లి కారం వేసేస్తాను. ఈ వెల్లుల్లి కారం ఎలా చేయాలో మీకు అంతా చూపిస్తాను కాబట్టి మీకు మొత్తం ప్రొసీజర్లో స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి చక్కగా మీరు ఎంత కావాలంటే మీరు ఎంత స్పైసీనెస్ తినగలిగితే అంత తీసేసుకుని ఇలాగా వేయించండి. నేనైతే 4 స్పూన్స్ వేసుకున్నాను. 4 స్పూన్స్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం పడుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇంకొంచెం పడుతుందండి. ఇంకొక స్పూన్ వేసుకుంటాను. ఇంకొక స్పూన్ వేసేసుకుని కొంచెం కారం వేస్తాను. ఇంకొంచెం కారం వేసేసి ఉప్పు అవసరం లేదండి, ఉప్పు సరిపోయింది. జస్ట్ కారం ఒకటి వేసేసుకోవడమే. అయిపోయిందండి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. అదిరిపోయింది. ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే సూపర్బ్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంతో ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ వెల్లుల్లి కారం మీ ముందు ఉంటుంది. ఎప్పుడూ రొటీన్గా కాకుండా మీరు ఇలా చేసుకొని చూడండి. వేడి అన్నంలో తిని చూడండి, నెయ్యి వేసుకుని తిని చూడండి, లేదా పప్పులో నంచుకోండి, రసంలో నంచుకోండి, సాంబార్లో నంచుకోండి. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేనైతే అన్నంలోనే కలుపుకుంటాను. అన్నంలో కలుపుకుని వేడిగా తింటే సూపర్బ్ ఉంటుంది. లాస్ట్లో మాత్రం కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయింది. కూర మాత్రం సూపర్బ్. ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బాగుంటుంది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ చిక్కుడుకాయ వెల్లుల్లి కారం. బాయ్ అండి.